హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ స్మాల్ సైజ్ చేస్తున్నాను. ఇది నడుం లూజు ఎంత ఉందో చూద్దాం. నడుం లూజు మనకి 25 వచ్చిందండి. ఇది చాలా చిన్న బ్లౌజు. అయితే ఇది ప్రిన్స్ కట్ తోటి మనం కట్ చేస్తాము. చూడండి, ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ నుంచి నడుము వెనకాల డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు మనం పొడవుని చూసుకుందాం. 13 వచ్చింది. ఇదే 13 ఇక్కడ వేయండి. నడుము లూజు చూసాం కదా 25, అది కూడా పక్కన వేస్తున్నాను. ఇప్పుడు మనం పొడవు మార్క్ చేసుకుందాం. మనకి పొడవు 13 వచ్చింది కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి దేనికైనా కానీ. ఎందుకంటే పైన షోల్డర్కి 1/2 ఇంచు నడుము పట్టి అతుకుతాం, దానికో 1/2 ఇంచు మనం కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు అప్పుడు పర్ఫెక్ట్గా మనం ఎంత రావాలో అంత వస్తుంది. 13 వస్తుంది. ఇప్పుడు మనం 14 తీసుకుంటున్నాం పొడవు. రెండు వైపులా మనకి స్ట్రైట్ రావడం కోసం 14కి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత అన్నాం? 25. 25ని మనం 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందో చూసుకుందాం. 6.5 వచ్చింది మనకి. ఇదే 6.5ని నడుము లూజ్కి పెట్టుకోవాలి. 6.5 అంటే మనం 1/4 ఇంచ్ యాడ్ చేసేసుకోవచ్చు. 6.5 పెట్టుకుందాం. మనం నడుము లూజు 6.5కి మార్జిన్ తీసుకోవాలి. ఇదిగోండి 6.5. ఇది నడుము కరెక్ట్ లూజు. మనం 4 భాగాలు చేసుకుంటే 6.5 వచ్చింది. నెక్స్ట్ 1 ఇంచ్ డాట్ కోసం ఒక మార్జిన్ వేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం వేసుకోవాలి. అర్థమైందండి? 6.5 మన బాడీ లూజ్ కరెక్ట్ బ్లౌజ్ లూజు. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. మీకు మార్కర్ సరిగ్గా కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందని అనుకుంటున్నాను దీని మీద. ఇప్పుడు మనం పొడవు మార్క్ చేసుకున్నాం కదా 14కి, అక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మనం ఖర్చు అని చెప్పాం కదా, ఆ ఖర్చుకి కూడా ఒక 1/2 ఇంచు ఇదిగోండి మార్క్ చేసేసాను. కింద బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ అతకడానికి ఒక 1/2 ఇంచు, అది కూడా మార్క్ చేసుకుంటున్నాము. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? చూడండి, మనకి మొత్తం బ్లౌజ్ పొడవు 13 అయితే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం. ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి కింద నడుం బెల్ట్ వేస్తాం, దానికి 1/2 ఇంచ్. 1 ఇంచ్ తీసేస్తే మనకి బ్లౌజ్ పొడవు అయితే ఎంత ఉందో 13 అంతా కరెక్ట్గా మనకు వస్తుంది. నడుం లూజు 6.5కి 1 ఇంచు డాట్ కోసం యాడ్ చేసాం మనం. 2 ఇంచెస్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాం. ఇక్కడికి కరెక్ట్గా అర్థం అయింది కదా మీకు? ఇప్పుడు నెక్ పార్ట్ తీసుకోవాలి. చూడండి, ఇది చిన్న బ్లౌజు. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని మనం ఇది నడుము దగ్గర మనం ఖర్చు వదిలేసి 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నాం కదా, అక్కడ వదిలేసి కనిపిస్తుంది కదండి, ఇలా చూపిస్తాను మీకు. ఇలా ఉంటే కనిపించదేమో. చూడండి, 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసి మన నడుము దగ్గర నుంచి నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేస్తాం. స్టిచ్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా బ్లౌజ్ ఎలా అయితే ఉందో అంతే వస్తుంది. ఇప్పుడు మనకి నెక్ ఎంత ఉందో కరెక్ట్గా బ్యాక్ని ఇలా మట్టు పెట్టుకొని చూడండి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాం. కరెక్ట్గా బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా మట్టు పెట్టుకొని కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, నేను ఖర్చు వదిలేసి కింద ఖర్చు, షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి నెక్ని కరెక్ట్గా పెట్టుకున్నాను. మనం ఎలా పడితే అలా వేయకూడదు, ఇలా క్రాస్గా తిప్పకూడదు, అలా అని ఇలా పెట్టేయకూడదు. నెక్ మనకి ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, వేసాం కదా, కరెక్ట్గా నెక్ ఎక్కడ ఉందో అక్కడ ఇటు షోల్డర్ ఎంత ఉందో అంతా నేను మార్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు తీసేసి ఇది కరెక్ట్గా షోల్డర్ ఉన్నది మనకి స్టిచ్చింగ్లోకి కావాలి కాబట్టి
ఇటు పావించు, ఇటు ఒక పావించు పెట్టుకున్నాం మనం. కటింగ్ అయితే ఇక్కడ యువతలకి రావాలి, ఇది కటింగ్ రావాలి. స్టిచ్చింగ్లోకి అయితే ఇది కరెక్ట్గా మనకి షోల్డర్ ఎంత ఉందో అంత వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకి నెక్ ఎంత వచ్చిందో చూసుకుందాం. చూడండి కరెక్ట్గా 2 వచ్చింది. మొత్తం షోల్డర్ ఎంత ఉందో చూద్దాం. 5 ఉంది. ఇదే 5. కింద ఒక మార్జిన్ వేసుకుందాం. ఇక్కడి నుంచి 5 వచ్చింది కదా, మనం 5.5 డౌన్ తీసుకుందాము, చంక డౌను. ఇటువైపు కూడా ఒక 5.5కే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ 2 వచ్చింది కదా, కింద కూడా తిను బాగా సన్నం కాబట్టి మనం ఎంత ఉందో అంతే పెట్టేసుకుందాము. కొంచెం ఒళ్ళున్న వాళ్ళకైతే వేరేగా ఉంటుంది మళ్ళీ అది. చూడండి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ నుండి ఈ 2 ఇంచెస్ వరకు మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా లైన్ డ్రా చేసాం. ఇక్కడ షోల్డరు చంక వైపు కూడా మనం 5 నుంచి షోల్డర్ నుంచి చంక డౌన్కి ఒక లైన్ గీసుకున్నాం. అక్కడి నుంచి మనం 5.5కి మార్క్ చేసుకున్నాం కదా, అదే స్ట్రైట్ లైను గీసాను చూడండి. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ నెక్ కావాలి. ఇందులో రౌండ్ మార్క్ చేద్దాం. చూడండి రౌండ్ డ్రా చేసేసాను. ఇప్పుడు మనకి చంక రౌండ్ కావాలి. దీనికి ఆర్మ్ స్కేల్ ఉంటుంది. ఇదైతే మనకి బాగా యూజ్ అవుతుంది. ఆర్మ్ స్కేలు ఆర్మ్ రౌండ్కి మనకి ఈ స్కేల్ ఉంటుంది. ఇదైతే మనకి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇది ఎంత ఉండదో 30 రూపీస్ అలా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి మీరు, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి వైపు ఆర్మ్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ స్టిచ్ నుంచి మనకి ఫస్ట్ హుక్స్ పట్టి వరకు ఎంత ఉందో చూసుకుందాం. చూడండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఇది మనకి 7.5 వచ్చింది. ఇదే 7.5ని మనం ఇక్కడ నెక్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ చూసుకున్నాం కదా, అక్కడికి అదే 7.5 పెట్టుకుందాం. చూడండి 7.5. అక్కడి నుంచి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడ ఆమ్ వైపు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర ఈ 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 7.5 దగ్గర నుంచి 7 ఇంచెస్ 6.5 తీసుకున్నాం కదా నడుము లూజు. అక్కడి నుంచి 1 ఇంచ్ మనం డాట్ కోసం తీసుకున్నాం. ఆ లైన్కి మనం ఇది లైన్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కూడా అలానే మార్క్ చేసుకుందాం. ఇక్కడికి బ్యాక్ పార్ట్ ఇంకా ఆర్మ్ రౌండ్ మనం తీసుకోవాలి. దానికి మనకి మనం షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్కి 5.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ స్కేల్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి ఈ చెస్ట్ లూజ్ దగ్గర చూసాం కదా 7.5, అక్కడికి ఈ ఆర్మ్ డౌన్కి 3 మనకు కరెక్ట్గా ఈ ఆర్మ్ స్కేలు కరెక్ట్గా వాటికి 3కి సరిపడేలాగా పెట్టుకోవాలి. దీన్ని ఎలా అయినా తిప్పుకోవచ్చు, కానీ మనకి మెజర్ కరెక్ట్గా రావాలి. అందుకే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇదే మనం హ్యాండ్తో చేయాలనుకోండి ఇలా వంకర రావచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు మా లాంటి వాళ్ళకంటే బాగానే వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా పెట్టామంటే చక్కగా మనం మార్కింగ్ చూడండి చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఎంత ఉందో లూజ్ ఒకసారి చూసుకుందాం. షోల్డర్ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్లోనే మనం చూసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇదే ఆర్మ్ రౌండ్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంది కదా, అక్కడికి చూసుకోవాలి. ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఇదే 7.5ని ఈ షోల్డర్ నుంచి ఖర్చు వదిలేసి మెజర్ చేసుకోవాలి మనం. రౌండ్గా స్కేల్ని తిప్పుతూ చూడండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక చూడండి అదే 7 ఇంచెస్ మనకి కరెక్ట్గా రావాలి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో చూడండి, ఇది 7.5 వచ్చింది. నేను సరిగ్గా చూడలేదు.
పావు తక్కువ ఏడు వచ్చింది. అదే పావు తక్కువ ఏడుని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇదిగో చూడండి, కరెక్ట్గా వచ్చింది మనకి పావు తక్కువ ఏడు. కనిపిస్తుందండి? పావు తక్కువ ఏడు మనకి కరెక్ట్గా ఇలా రావాలి. కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం ఈ లెంత్లో షోల్డర్ దగ్గర నుంచి డౌన్ చేసుకున్నాం కదా 5.5, అందులో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ పైకి పావు ఇంచ్ కిందకి అలా చూసుకోవాలి. ఇప్పుడు మనకైతే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేద్దాము. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నాం అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, రౌండ్ దగ్గర ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక నాట్ పెట్టుకుందాం చిన్నగా. ఇది జస్ట్ లూజ్ 7.5 వచ్చింది కదా, అక్కడ ఒక మార్క్ పెట్టుకుందాం. చూడండి, మార్క్ చేసాం కదా. ఇప్పుడు మనం డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ 1 ఇంచ్ అంటే ఇప్పుడు 6.5 ఒకటి కలిపి 7.5 అవుతుంది. 7.5కి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. ఇది డాట్స్ కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ డాట్ దగ్గర నుంచి ఇటు 1/2 ఇంచ్ వస్తుంది మనకి, ఇటు 1/2 ఇంచ్ వస్తుంది. అక్కడ నుంచి ఒక లైన్ క్రాస్గా నడుం దగ్గరికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నడుం దగ్గర పొడవు ఎక్కువ మళ్ళీ కిందకి లాగినట్టు ఉంటుంది కాబట్టి ఇలా అయితే బాగుంటుంది. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి బ్లౌజ్లో అటువైపుకి బ్యాక్ పార్ట్ తీసాం కదా, మళ్ళీ తిప్పుకొని ఈ చివరన హ్యాండ్స్కి మనం ఇలా 4 మడతలు వేసుకోవాలి. చూడండి, 4 మడతలు వేసాను కదా. ఆ జాకెట్ తీసుకొని ఒక 1/2 ఇంచు మనం లైనింగ్ బ్లౌజ్ ఇది, దీన్ని మనం ఇలా మడత పెట్టి కొడతాము. అంచు వచ్చింది కాబట్టి అందుకని మనం ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్కి 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకొని చూడండి, బ్యాక్ పార్ట్ వైపే మనం హ్యాండ్స్ చూసుకోవాలి, ఫ్రంట్ వైపు చూడకూడదు. ఎందుకంటే ఇది మనం షేప్ అది తీస్తాం కాబట్టి కొంచెం తేడా వస్తుంది. బ్యాక్కే చూసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచు వదిలేసి ఇలా కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు, హ్యాండ్ పొడవు కరెక్ట్గా కనిపిస్తుంది కదండి. హ్యాండ్ పొడవు కరెక్ట్గా మార్క్ చేశాను నేను. దానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్లోకి. పొడవు అయిపోయింది. ఇంకా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆమ్ వైపు చూసుకుందాం. ఇదిగో చూడండి, కరెక్ట్గా పెట్టాం. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. పెట్టి లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు లైన్ డ్రా చేస్తాం కదా, మనకైతే ఆమ్ లూజ్ ఎంత వచ్చిందండి? పావు తక్కువ 7 వచ్చింది. అదే ఇక్కడ వచ్చిందా లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి, కరెక్ట్గా మనం టేప్తో చూసుకున్నా ఆ జాకెట్తో చూసుకున్నా కరెక్ట్గానే వచ్చింది. ఇదిగోండి, పావు తక్కువ 7. 2 ఇంచెస్ ఖర్చుకి పెడదాం. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఖర్చుకి. ఇది కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి డౌన్ తీసుకుంటూ లైట్గా మొత్తం ఒకసారి తీసుకోకుండా ఇలా స్లోగా చిన్నగా డౌన్ చేస్తూ ఇక్కడ ఎక్కడైతే పావు తక్కువ 7 వచ్చిందో అక్కడికి కరెక్ట్గా రావాలి మంది. వచ్చిన తర్వాత ఖర్చుకి మళ్ళీ ఆ లైన్లోనే 2 ఇంచెస్ కలిపేసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు? అయితే మనకి అలవాటు అవుతే చేత్తో చేసేవచ్చు. ఇదిగోండి, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఖర్చుకి 2 ఇంచెస్ నేను డ్రా చేసేసాను. ఇది కట్ చేసేసుకుందాం. అర్థమైంది కదండి ఎలా మార్క్ చేశానో? దీన్ని కట్ చేసేద్దాం. ఎలా మార్క్ ఎలా డ్రా చేసామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి మనం. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు మనకి ఎక్కువ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. అదే తక్కువ అయింది అనుకోండి, మళ్ళీ దానికి అటాచ్ చేసుకోవడం ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇక్కడ పొడవు దగ్గర ఒక నాట్ పెట్టాను, ఆర్మ్ లూజ్ దగ్గర ఒక నాట్ పెట్టాను. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది. మనం ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్కి మనం లోతు తీసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. హ్యాండ్ పొడవు దగ్గర నుంచి
ఆమ్ డౌన్ వరకు స్లోలీ హ్యాండ్ పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఆమ్ డౌన్ మనం పెట్టుకున్నాం కదా, అక్కడికి సెంటర్ చేద్దాం. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఒక సెంటర్ చేసుకొని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ చేసుకొని ఇక్కడి నుంచి మెల్లిగా డౌన్ చేస్తూ ఈ 1/2 ఇంచ్లో కలపాలి. అక్కడి నుంచి ఈ ఆమ్ డౌన్ నాట్ పెట్టుకున్న దగ్గరికి కరెక్ట్గా అలాగే మళ్ళీ అప్ చేసుకుంటూ చూడండి ఈ షేప్లో రావాలి. ఇది మనకి హ్యాండ్ లోతు తీసుకోవడం. దీన్ని మనం కట్ చేసేద్దాం. చూడండి కట్ చేసేసాను కదా, లోతు తీసాను. ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇందులో ఒక నాట్ పెట్టుకోవాలి. చూసారు కదా కటింగ్ అయింది బ్లౌజు. ఇదిగోండి ఇలా రావాలి. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ లోతే తీసాను. పెద్ద బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. ఇది మనకి హ్యాండ్ కటింగ్ అయింది. ఇంకా ఫ్రంట్ అంటే మనకి ఇది ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి ప్రిన్స్ కట్ నేను కట్ చేసి చూపిస్తాను మీకు.